హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు అందించడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో మనకి ఇట్లాగా మీకేమన్నా డౌట్‌లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఆ వీడియోకి కామెంట్ రావడం జరిగింది. ఇట్లాగా "అన్నా నాకు పీటీసీ, డీటీసీ ఉన్నాయి కదా సెంటర్‌లో అవి పాత పాత యొక్క లిస్ట్‌కి, ఈ లిస్ట్‌కి నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ సెలెక్ట్ అయ్యానో ఒకసారి దాని గురించి వీడియో చేయన్నా" అని మనకి కామెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కొత్తగా ఎవరికైనా మీకు ఆ యొక్క ఆఫీషియల్ సెంటర్ తెలియని వాళ్ళుంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను చూడండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు యొక్క సెంటర్ గురించి తెలుసుకోండి. ఓకే అండి. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఎస్‌ఈటీ మామూలుగా ఇక్కడున్నారు కదా! ప సి ఉమెన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు 2 పీటీసీలున్నాయి. ఒకటొచ్చేసి విజయనగరం, ఇంకోటొచ్చేసి ఒంగోలు అండి. విజయనగరం పీటీసీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఉమెన్ అని తెలుసుకుంటే మనం ఇక్కడ గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ గాని, అదేవిధంగా కృష్ణా, విజయవాడ సిటీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరం అర్బను, అదేవిధంగా ప్రకాశం, అదేవిధంగా అదేవిధంగా నెల్లూరు. ఇక్కడ దీనికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకో పీటీసీ వచ్చేసి ఒంగోలుకి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అది ఎవరెవరంటే ఇక్కడ శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరలు, కర్నూలు గాని, అదేవిధంగా కడప, అనంతపురము, చిత్తూరు మరియు తిరుపతి అర్బన్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఇది వుమెన్స్‌కి సంబంధించి యొక్క లిస్ట్ అండి. అదేవిధంగా మనకి సివిల్ మరియు మెన్‌కి సంబంధించి ఎక్కడెక్కడ మొత్తం ఎన్ని అంటే మొత్తం వచ్చేసి 12 కాదండి 9 ఒక సెంటర్‌లో మనకు రావడం జరిగింది. ఆ 9 సెంటర్‌లో ఎక్కడెక్కడ ఏం సెలెక్ట్ అయ్యారో ఒకసారి మనం చూద్దామండి. అదేవిధంగా ఇక్కడ చూసేలాగే మామూలుగా పీటీసీ తిరుపతి ఉంది కదండీ! ఆ తిరుపతికి 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఆ డిస్ట్రిక్ట్స్ ఏందంటే కడప, గుంటూరు రూరలు, అదేవిధంగా కర్నూలు అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఈ యొక్క మన కామెంట్‌కి ఇదేనండి మీ యొక్క సెంటర్ అండి. చూడండి ఇక్కడ పీటీసీ అనంతపురం ఉంది గదండీ! ఇది అఫీషియల్ అండి. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఇక్కడేందంటే కృష్ణా ఉంది గదా! కృష్ణా, గోదావరి, ప్రకాశం అదేవిధంగా విశాఖపట్నం రూరలు, గుంటూరు అర్బన్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. పీటీసీ అనంతపురంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాతొచ్చేసి డీటీసీ శ్రీకాకుళంకి, విజయవాడ సిటీ అండి. ఏంటి డీటీసీ శ్రీకాకుళంకి ఎవరు సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే, ఇక్కడ విజయవాడ సిటీకి ఉంటారు గదా! వాళ్ళు మరియు అదేవిధంగా రాజమహేంద్రవరము, అర్బన్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇంకో ఫోర్త్ వచ్చేసేసి డీటీసీ పెదవేగి ఉంది కదండీ! ఆ డీటీసీ పెదవేగికి ఎవరు సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే, చిత్తూరు నుంచి ఉన్నారు గదా! వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అదే విధంగా డీటీసీ ప్రకాశం ఉంది గదా! ఒంగోలు. ఆ ప్రకాశంకొచ్చి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డీటీసీ నెల్లూరు ఉంది గదా! ఆ నెల్లూరు వాళ్ళొచ్చేసేసి డీటీసీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారంటే, విశాఖపట్నం సిటీ వారు, తిరుపతి అర్బన్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా సెవెంత్ వచ్చేసి డీటీసీ చిత్తూరు అని ఉంది కదండీ! ఈ డీటీసీ చిత్తూరుకొచ్చేసేసి విజయనగరము, శ్రీకాకుళం వారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా డీటీసీ మరియు కడప, అనంతపురం వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. డీటీసీ అనంతపురంకి నెల్లూరు వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఇదే అండి మామూలుగా ఇక్కడ అఫీషియల్ అప్డేట్ అండి. దీనికి ఇది ఇంక తిరుగులేదు. ఇదే అఫీషియల్‌గా గుర్తుపెట్టుకోండి. ఈడకే మీరు సెలెక్ట్ అయ్యారు. ఇక్కడికే వెళ్ళడం జరుగుతుంది. మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించబాకండి. వేరే సెంటర్ పాత యొక్క ఉంది గదండీ! అది ఇది కన్‌ఫ్యూజ్ అవ్వబాకండి. ఇది అఫీషియల్ అప్డేటు. మీకోసంగా ఇది ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా కూడా మామూలుగా ఏమన్నా డౌట్లున్నా కూడా కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే నాకు తెలుసు నాకు యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి పీసీలున్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళని అడిగి కనుక్కొని మరి నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనండి. మీకేం డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మంచి వీడియోలో అప్‌లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్ విజిట్ అవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి.